ఆంధ్రప్రదేశ్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో పలు ప్రాజెక్టుల శంకుస్థాపనకి హాజరవుతున్నారు. జనవరి 8న వారు అనేక ప్రాజెక్టులని ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక దినపత్రికలకి పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు అందించడం జరిగింది. ఈ అడ్వర్టైజ్మెంట్లో గతంలో సుప్రీంకోర్టు 2014లో ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా, ఇచ్చిన తీర్పులకు భిన్నంగా అనేక మంది ఇతరులని వారి ఫోటోలని ముద్రించడం జరిగింది. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్ ఈ నలుగురు ఫోటోలు మినహా ఇంకెవరి ఫోటోలు ఉండకూడదని స్పష్టంగా ఆదేశించింది. దానికి భిన్నంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ ఫోటో అందులో లేదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఫోటోని పెట్టడం జరిగింది. ఇందులో కూడా రాష్ట్ర గవర్నర్ ఫోటో లేదు. కానీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ ఫోటో మినహా ఇంకెవరిది ఉండకూడదని. దానికి భిన్నంగా ప్రజాధనాన్ని ఉపయోగించి ప్రభుత్వ సొమ్ముతో కోట్లాది రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఖర్చు పెట్టారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి రాకూడదని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది. కొంతమంది వ్యక్తుల ప్రచారం కోసం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని సర్వోన్నత న్యాయస్థానానికి భిన్నంగా ఖర్చు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని భావిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయితీతో డబ్బులు ఖర్చు పెట్టాలి తప్పితే దానికి భిన్నంగా ఖర్చు చేయరాదని కోరుకుంటూ ఉన్నాను. ఈ రెండు అడ్వర్టైజ్మెంట్లో రాష్ట్ర గవర్నరు ఫోటో లేకపోవడం కూడా శోచనీయంగా జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది. ఇలాంటి తప్పులు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను.